హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 29/10/2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో గైస్, రానున్నటువంటి ఏపీ డిఎస్సి మరియు ఏపీపీఎస్సి గ్రూప్స్, అంతేకాకుండా ఇతర ఉద్యోగాలన్నిటికీ కూడా, సో తెలంగాణ ఉద్యోగాలకి, ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకి కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా దివాళీ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ది బెస్ట్ కోర్సెస్ సో తీసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. టెస్ట్ సిరీస్ల పైన కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి వెంటనే మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి. ఓకేనా? సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేయడం ద్వారా మరింత సపోర్టివ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్ అఫీషియల్లీ రెస్పాన్సిబుల్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా? ఏఏఐ అంటామండి. ఓకేనా? సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ ఏ అండి, విపిన్ కుమార్. వివరాలు చూద్దాం. బీహార్ క్యాడర్కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కొత్త పాత్రకు ముందు అతను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ క్రింద పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేయడం అయితే చూడవచ్చు. మరి బీహార్ క్యాడర్కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ సోమవారం నాటికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ బాధ్యతలు చేపట్టడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్ 2024లో ప్రతిష్టాత్మకమైన బెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న క్రీడా లీగ్ పేరేంటి? Which sports league has received the prestigious Best Sports League of the Year award at the Confederation of Indian Industry Sports Business Awards 2024? సరైన సమాధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రో కబడ్డీ లీగ్ అండి. ఓకే, ప్రో కబడ్డీ లీగ్కి అవార్డు రావడం అయితే జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్ 2024లో ప్రో కబడ్డీ లీగ్ ప్రతిష్టాత్మకమైన బెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సగర్వంగా అందుకుంది. సిఐఐ స్పోర్ట్స్ కార్డ్ 2024 ఈవెంట్లో భాగమైన ఈ అవార్డు వేడుక జరిగింది. అక్టోబర్ 18న న్యూఢిల్లీ పీకేఎల్ 11వ సెషన్ ప్రారంభంతో సమానంగా అవార్డుల వేడుక జరిగింది. మరి సిఐఐ స్కోర్ కార్డ్ 2024 ఈవెంట్లో భాగంగా అక్టోబర్ 18, 2024న న్యూఢిల్లీలో జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, గుర్తుంచుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న రచయితలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని అందించే ఉద్దేశంతో భారతదేశపు మొట్టమొదటి రైటర్ విలేజ్ ఎక్కడ ప్రారంభించారు? రైటర్ విలేజ్. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ రైటర్స్ విలేజ్ స్టార్టెడ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఏ నర్టనింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ రైటర్స్ అక్రాస్ ద కంట్రీ? సరైన సమాధానము ఆప్షన్ డి అండి, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో. చూద్దాం. ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ రిటైర్డ్ మరియు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో కలిసి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ డెహ్రాడూన్లో భారతదేశం మొట్టమొదటి రైటర్స్ విలేజ్ని ప్రారంభించారు. ఈ విశిష్ట గ్రామము సృజనాత్మకతను పెంపొందించడం మరియు దేశవ్యాప్తంగా ఉన్న రచయితలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని అందించడం, సాహిత్య ప్రతిభకు డెహ్రాడూన్ను కొత్త సాంస్కృతిక కేంద్రంగా ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు. ఓకే, ప్రారంభోత్సవంలో ముఖ్యాంశాలు. ప్రముఖులు హాజరు. ప్రారంభోత్సవానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సహా ప్రముఖులు హాజరయ్యారు. రచయితలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి చొరవను ప్రశంసించారు మరియు సృజనాత్మకత కోసము అలాంటి ఏకాంత ప్రదేశాల ఆవశ్యకతను ఎత్తిచూపిన సిబిఎఫ్సి చైర్మన్ ప్రసూన్ జోషి అయితే ఇందులో పాల్గొన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ 2024 అందుకున్న ప్రముఖ హీరో పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫేమస్ హీరో హూ రిసీవ్డ్ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ 2024 ఆర్గనైజ్డ్ బై అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్? ఎవరికి వచ్చిందండి ఈ అవార్డు మరి 2024 సంవత్సరానికి? హీరో చిరంజీవి గారికి రావడం జరిగింది, మెగాస్టార్.
అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ ఇటీవల ప్రముఖ తెలుగు సినీ నటుడు చిరంజీవిని సత్కరించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు సినిమాకి వారి జీవితకాల సేవలకు కళాకారులను గుర్తిస్తుంది. వేడుకలో బచ్చన్ సినీ పరిశ్రమపై చిరంజీవి యొక్క విశేషమైన అనుభవాన్ని ప్రశంసించారు మరియు అతని పట్ల మరియు భారతీయ సినిమాకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అందించిన సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. దేశ జనాభాలో 8.9% ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని గిరిజన వర్గాల అభ్యున్నతికి ప్రారంభించిన ప్రధానమంత్రి వనబంధు యోజన 2021-2026 వరకు కేంద్రం కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత? వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ అలొకేటెడ్ బై ద సెంట్రల్ ఫర్ ద ప్రధానమంత్రి వనబంధు యోజన 2021-2026 launched for the upliftment of tribal communities in India who represent 8.9% of the country's population. ఎంత కేటాయించారండి ఈ పథకానికి? మరి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 26,000 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ యోజన అక్టోబర్ 28, 2014 ప్రారంభించబడింది. ఇది జనాభాలో 8.9 ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని గిరిజన వర్గాల అభ్యున్నతి మరియు చేరికను లక్ష్యంగా పెట్టుకుందండి. ఎంత శాతం ఉన్నారండి భారతదేశంలో? 8.9%. మరి మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, భారతదేశంలో అత్యధిక గిరిజనులు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు హింట్ ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన తెగ అయినటువంటి గోండులు ఎక్కువగా నివసిస్తారు ఈ రాష్ట్రంలో. మరి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ రాష్ట్రం అది? ఓకే, సో చూద్దాం. మరి వారి ప్రత్యేక సామాజిక ఆర్థిక సవాళ్లను పరిష్కరిస్తూ ఈ పథకం 2021-26 నుంచి 26,135.45 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో స్థిరమైన అభివృద్ధిని నొక్కి చెబుతుంది. ఈ కార్యక్రమం సబ్కా సాత్ సబ్కా వికాస్ యొక్క ప్రభుత్వ దర్శనికతతో సమలేఖనం చేయబడింది మరియు అవసరమైన సేవలు, ఆర్థిక సహాయము మరియు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో దేశవ్యాప్తంగా గిరిజనులకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నాఫెడ్ అంటామండి దీన్ని. మరి ఈ యొక్క నాఫెడ్కి రెగ్యులర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఎవరిని నియమించింది? హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద రెగ్యులర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బై ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దీపక్ అగర్వాల్. క్యాబినెట్ నియామకాల కమిటీ దీపక్ అగర్వాల్ను నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రెగ్యులర్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. సహకార మంత్రిత్వ శాఖ నుండి ఒక అధికారికి తాత్కాలికంగా పాత్రను కేటాయించిన వెంటనే ఈ నిర్ణయం వచ్చింది. నాఫెడ్లో నేపథ్యము. నాఫెడ్ భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్పై దృష్టి సారించే కీలక సంస్థ. రైతులకు సరసమైన ధరలను నిర్ధారించడంలో మరియు మార్కెట్ హెచ్చుతగ్గులను స్థిరీకరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నాఫెడ్ యొక్క ఎండి యొక్క ముఖ్యమైన స్థానము. ఇది వ్యవసాయ విధానం మరియు సహకార మార్కెటింగ్ను ప్రభావితము చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. పురాతన గ్రంథాలు మరియు మాన్యుస్క్రిప్ట్లను భద్రపరచడం లక్ష్యంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన నూతన స్వయం ప్రతిపత్తి సంస్థ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ autonomous body recently launched by the Union Ministry of Culture to preserve ancient text and manuscripts? ఏంటండి దీనికోసం ప్రారంభించిన స్వయం ప్రతిపత్తి సంస్థ పేరేంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకే, నేషనల్ మ్యాన్యుస్క్రిప్ట్ అథారిటీ, జాతీయ మ్యాన్యుస్క్రిప్ట్ అథారిటీ అండి. ఓకే, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇది. చూద్దాం. భారతదేశంలోని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నేషనల్ మిషన్ ఫర్ మ్యాన్యుస్క్రిప్ట్ని పునర్జీవింపచేస్తుంది. ఈ చొరవ పురాతన గ్రంథాలు మరియు మ్యాన్యుస్క్రిప్ట్లను భద్రపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నాలను మెరుగుపరచడానికి జాతీయ మ్యాన్యుస్క్రిప్ట్ అథారిటీ అని పిలువబడే కొత్త స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ప్రతిపాదించబడింది. ఎన్ఎంఎం ప్రస్తుతం ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ కింద పనిచేస్తుంది. మరి సమావేశ స్థూల దృష్టి.
అక్టోబర్ 14న ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షత వహించారు. భాషావేత్తలు, పండితులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరయ్యారు. వారు ఎన్ఎంఎం యొక్క భవిష్యత్తు మరియు 2003లో ప్రారంభమైనప్పటి నుండి దాని విజయాల గురించి చర్చించారు. చూద్దాము. 2021లో ప్రారంభించాల్సిన జాతీయ జనగణన కరోనా కారణంగా నిలిపివేయడంతో ఇటీవల ఏ సంవత్సరంలో తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఇన్ విచ్ ఇయర్ యాజ్ ద center recently decided to resume the national population census, which was stopped to start in 2021 after it was stopped due to corona. ఓకే, ఎప్పుడు ప్రారంభించాలని చూస్తున్నారండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2025వ సంవత్సరంలో. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేసి 2026లో నివేదికనివ్వాలని చూస్తున్నారండి. చూద్దాం. దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్రం సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది నుంచి ప్రక్రియ ప్రారంభించే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు జాతీయ జనాభా పట్టికలో పొందుపరిచేందుకు తాజా వివరాలను సేకరించనుంది. ఈ ప్రక్రియను 2025 ప్రారంభంలో ప్రారంభిస్తామని, డేటాను 2026లో విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సార్వత్రిక జనగణనతో పాటు కులగణన చేయాలా లేదా అన్న విషయంలో మాత్రము కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయము తీసుకోలేదని తెలుస్తుంది. కులగణనకు కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా జనగణనను 10 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశము మరియు ఏ దేశ సౌర విద్యుత్ భాగస్వామ్యంలో భాగంగా వివిధ మతపరమైన ప్రదేశాలకు భారతదేశము రూప్టాప్ సోలార్ వ్యవస్థను అందించనున్నట్లు ప్రకటించింది. ఏ దేశానికండి? India has announced that it will provide a rooftop solar system to various religious places at a part of the solar power partnership between India and which country? ఏ దేశంతో అండి? శ్రీలంక. ఓకే, యా. సౌర విద్యుత్ భాగస్వామ్యంలో భాగంగా శ్రీలంకలోని వివిధ మతపరమైన ప్రదేశాలకు భారతదేశము రూప్టాప్ సోలార్ వ్యవస్థను అందజేసినట్లుగా భారత హైకమిషన్ సోమవారం వెల్లడించింది. హోకం ధరలో బుద్ధుడి ఆలయం, శ్రీ ఆంజనేయర్ ఆలయంతో పాటు సెయింట్ యాంటోనీ చర్చ్, ముత్వాల్ జుమ్మా మసీదులకు హెచ్సిఐ సిలోన్ విద్యుత్ బోర్డ్, శ్రీలంక సస్టైనబుల్ ఎనర్జీ అథారిటీ ప్రతినిధులకు సోలార్ ప్యానెళ్లతో పాటు ఇతర సామాగ్రి అందజేశారు. 5,000కు పైగా మతపరమైన ప్రదేశాల్లో 25 మెగావాట్ల సోలార్ రూప్ టాప్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో $17 మిలియన్ భారత్ ఈ ప్రాజెక్టు చేపట్టింది. వచ్చే ఏడాదిలోపు ఈ ప్రాజెక్టుకు లక్ష్యం పూర్తయ్యే అవకాశాలున్నట్లుగా హెచ్సిఐ పేర్కొంది. ఓకేనా, అడిషనల్ క్వశ్చన్స్. ఎక్సర్సైజ్ సింబెక్స్ ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? ఎక్సర్సైజ్ సింబెక్స్ ఈజ్ రీసెంట్లీ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఏ దేశంతో అండి? సింగపూర్. లీడర్షిప్ సమ్మిట్ 2024ను ఏ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది? విచ్ ఇన్స్టిట్యూట్ హోస్టెడ్ ద లీడర్షిప్ సమ్మిట్ 2024? ఆప్షన్ ఏ ఐఐటి గౌహతి అండి. ఇటీవల ఏషియాటిక్ గోల్డెన్ క్యాట్ అస్సాంలోని ఏ నేషనల్ పార్క్లో కనిపించింది? రీసెంట్లీ ద ఆసియాటిక్ గోల్డెన్ క్యాట్ హ్యాస్ బీన్ స్పాటెడ్ ఇన్ విచ్ నేషనల్ పార్క్ ఆఫ్ అస్సాం? ఇట్స్ ఆప్షన్ సి అండి, మానస్ నేషనల్ పార్క్. ఓకే, ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఏ నగరంలో బౌద్ధ సన్యాసులు మరియు పండితుల సమావేశాన్ని నిర్వహించింది? రీసెంట్లీ ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ హెల్డ్ ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ స్కాలర్స్ ఇన్ విచ్ సిటీ? ఆన్సర్ ఆప్షన్ సి, కొలంబో అండి, శ్రీలంకలో. ఇండియన్ స్కీమర్స్ పక్షులు ఇటీవల తెలంగాణలోని ఏ డ్యామ్ వద్ద కనిపించాయి? ఇది రాష్ట్రానికి మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఇండియన్ స్కీమర్స్ బర్డ్స్ రీసెంట్లీ స్పాటెడ్ ఎట్ విచ్ డ్యామ్ ఇన్ తెలంగాణ, మార్కింగ్ ఏ ఫస్ట్ ఫర్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ అండి, దిగువ మానేరు డ్యామ్ దగ్గర కనిపించాయండి, కరీంనగర్ దిగువ మానేరు డ్యామ్. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.